భయ్యా రీసెంట్ గా ఆగస్ట్ 2 అయితే నేను బర్త్డే చేసుకున్నాను భయ్య. అందుకని చెప్పి రాజమండ్రిలో శాంతిపురంలోని ఏసీవై కాలనీకి అయితే వచ్చేసాం భయ్య. ఇక్కడ శివ టిఫిన్ సెంటర్ లో అయితే 2 ఇడ్లీ 2 బొండా చెప్పాను భయ్య. ప్లేట్ వచ్చి 20 రూపీస్. టేస్ట్ అయితే సూపర్ భయ్య. తర్వాత పూరి కూడా తిన్నాను. పూరి కూడా బానే ఉంది. మాటగా కొబ్బరి చట్నీ అయితే ఎరగదీస్తారు భయ్య. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కాఫీ అయితే ఎండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి రాగానే నాకైతే 2 చాక్లెట్స్ గిఫ్ట్స్ కింద అయితే వచ్చాయి భయ్య. అలా ఈవినింగ్ అవగానే కేక్ కొనడానికి అయితే బేకరీకి వెళ్ళి కేక్ అయితే కట్ చేశాను భయ్య. మొత్తం ఫ్యామిలీ అందరి మధ్యలో అయితే మంచి గ్రాండ్ గా అయితే జరిగింది భయ్య. నేనైతే ఫుల్ సాటిస్ఫై అనుకోండి. ఇంకా సెలబ్రేషన్స్ అవగానే డిన్నర్ కి ఎక్కడికైనా వెళ్దాం అని ప్లాన్ చేసి చేసేమట్లో రిలయన్స్ మార్ట్ పక్కనే ఉన్న శ్రీ కన్యా కంఫర్ట్ హోటల్ కి అయితే వచ్చేసాం భయ్య. ఇంకా వెంటనే హోటల్ లోకి అయితే అటాక్ చేస్తాను భయ్య. ఇంకా అంబియన్స్ విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉంది. కొంచెం క్రౌడీగా ఉంది. ఇంక మేము ఒక ప్లేస్ సెట్ చేసుకుని కూర్చొని మెనూ కార్డ్ అయితే చూసాను. ఇంక మెనూ కార్డ్ మొత్తం పరిశీలించి ఫస్ట్ అయితే వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే చెప్పాను భయ్య. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఎక్కడ మండాలి అక్కడ మండిపోయింది భయ్య. నెక్స్ట్ అయితే చికెన్ సూప్ చెప్పాను. మధ్యలో బాయిల్డ్ చికెన్ పీస్ తగులుతూ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది భయ్య. నెక్స్ట్ అయితే స్టార్టర్స్ కింద చికెన్ లాలీపాప్ అయితే చెప్పాను. దీని టేస్ట్ అయితే పర్లేదు యావరేజ్ బాగానే ఉంది. నెక్స్ట్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను భయ్య. అది కొంచెం చప్పగా అనిపించింది. అందుకని చెప్పి వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే కలిపిసాను భయ్య. చూడడానికి ఖచ్చితంగా అనిపించచ్చు కానీ టేస్ట్ అయితే పర్లేదు భయ్య బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ నాన్ విత్ చెట్నట్